హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ ఇట్లు శ్రీకాకుళం పిల్ల అండ్ ఇట్స్ మీ కుస్మా. వెల్కమ్ టు దిస్ న్యూ వీడియో. మరొక సరికొత్త వ్లాగ్తో మీ ముందరికైతే వచ్చేసానండి. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో ఖచ్చితంగా నచ్చుతుంది. మంచి మంచి రెసిపీలు కూడా వీడియోలో ఉన్నాయి, స్కిప్ చేయకుండా చూడండి. చిన్న సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో కనుక మీ వరకు వచ్చిందంటే అలాగే లైక్ చేసి వీడియోలో ఏంటి నచ్చలేదు, ఏంటి నచ్చింది తప్పకుండా కామెంట్ చేయండి. సో మార్నింగ్ టైం అండి, చాలా ప్రశాంతంగా ఉంది నాకైతే. బట్ కొంచెం వీధిలో ఉండడానికి అంత నచ్చట్లేదు నాకు ఈ మధ్యన. ఎందుకంటే చెట్లు ఆకులన్నీ రాలిపోయాయి అనమాట. స్ప్రింగ్ సీజన్ కదా, కానీ చూడడానికి అస్సలు బాగోలేదు. అండ్ వెలుతురు కూడా కొంచెం త్వరగా వచ్చేస్తున్నది. సో అదనమాట. సో బయటకైతే వచ్చేసి కొన్ని బట్టలు అయితే నిన్న ఉతికిని ఉండే అవన్నీ కూడా తీసుకుంటున్నానండి. ఈ మధ్యన మళ్ళీ కోతులు అయితే విపరీతంగా వస్తున్నాయండి. సో ఫస్ట్ అయితే అవి ఉన్నాయా లేదా చెక్ చేసుకొని మనం బట్టలు అవి తీసుకోవాలి అనమాట. ఇంకాను బట్టలు అయితే తీసుకొచ్చేసానండి. ఇవన్నీ కూడా కూర్చొని ఐరన్ చేసుకోవాలన్నమాట. బట్ ఇప్పుడు చేయనండి. ఇప్పుడైతే మార్నింగ్ స్కెడ్యూల్ నాది ఏంటి అని అంటే, ఫస్ట్ వంటలు క్లీన్ చేసుకుంటాను, కౌంటర్ టాప్ అవిను. ఎందుకంటే నేను నైట్ చేయలేదండి. ఇంకా ఇప్పుడు కూర్చొని షార్ట్ అయితే ఎడిట్ చేస్తున్నానండి. ఏదైనా రెసిపీ షార్ట్ వీడియోలో అప్లోడ్ చేయడం కొంచెం టఫ్ అండి. ఎందుకంటే 1 నిమిషం లోపలే ఉండాలి. అలాగైతేనే మనం పాటలు యాడ్ చేయగలం. అండ్ దాని విషయంలో డీటెయిల్గా మనం ఏంటి షేర్ చేయలేం. బట్ రీచ్ అనేది షార్ట్ వీడియోకే ఉంటుందండి. పాటలు మన ట్రెండింగ్ పాటలు మనం యాడ్ చేసుకోవచ్చు కదా. ఇదిగోండి మామిడల్లం పచ్చడి అయితే షేర్ చేశాను అనమాట షార్ట్ వీడియోలో. మంచిగా సాంగ్ అయితే సెలెక్ట్ చేసుకొని స్కెడ్యూల్ పెట్టేసుకుంటాను మార్నింగ్ అయితే. ఇంకా పెద్ద వీడియో అయితే అంటే లాంగ్ వీడియో ఏమైనా వ్లాగ్స్ అవి ఉంటే ఈవినింగ్ నేను పోస్ట్ చేస్తూ ఉంటాను. దానికి స్కెడ్యూల్ ఇవన్నీ చేస్తూ ఉంటాను అనమాట. ఇన్స్టాలో కూడా ఈ మధ్యన మంచి రెస్పాండ్ వస్తున్నదండి. సేవ్ కూడా చేసుకుంటున్నారు, షేర్ కూడా చేస్తున్నారు మన ఛానల్కి, సారీ మన రెసిపీస్కి వాటికి. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఫిబ్రవరి 14 అందరికి వ్యాలంటైన్స్ డే అవ్వచ్చు, బ్లాక్ డే అవ్వచ్చు. బట్ నా కోసం ఒక మైల్ స్టోన్ రీచ్ అయినట్టే అని చెప్తానండి. చాలా హ్యాపీగా ఉంది. మనదైతే ఎక్స్ప్రెషన్ స్నేల్ ఫేస్ అన్నమాట. సో మాటలో చెప్పడానికి వెళ్తే 4K అనేది చాలా తక్కువ నంబర్ అనుకోవచ్చు. బట్ నా కోసం చాలా ఎక్కువ అండి. అయితే ఫస్ట్ 0 నుంచి స్టార్ట్ అయ్యాను. అండ్ 0 నాలెడ్జ్ కూడా అని చెప్పొచ్చు అనమాట. ఎందుకంటే ఒక నార్మల్ గా హౌస్ వైఫ్ అనేది ఇవాళ రేపు టెక్నాలజీ మారుతూ ఉంటే యూట్యూబ్ లో అప్డేట్ గా ఉండడం అండ్ ఎడిటింగ్ అనేది జనాలకి నచ్చేటట్టుగా పెట్టాలి అండ్ జనాలకి నచ్చేటట్టుగా మాట్లాడాలి అండ్ మన కంటెంట్ లో ఎంత కొంత ఇన్ఫర్మేషన్ అనేది ఉండాలి అని చెప్పేసి నేనైతే అనుకున్నాను అనమాట. ఇవాళ రేపు ఏంటంటే కొంతమందికి రీల్స్ నచ్చుతాయి, కొంతమందికి ఫ్యాషన్ డిజైన్, ఇలా రకరకాల స్టిచ్చింగ్ గానీ ఇలాంటివన్నీ ఉంటాయి అనమాట. బట్ మీరు అవన్నీ పని చేసుకొని నైట్ గానీ మధ్యాహ్నం గానీ మీకు కడుపు నిండా భోజనం కావాలంటే చిన్న చిన్న రెసిపీస్ మీకు కావాలన్నమాట. అప్పుడు సడన్ గా అమ్మకో నాన్నకో మీరు ఫోన్ చేయలేరు. కాబట్టి అలాంటి వాళ్ళ కోసమైనా మన ఛానల్ ఏవైనా యూస్ఫుల్ అవుతుందని చెప్పేసి నేనైతే ఈ రెసిపీలు అన్ని కూడా చిన్న చిన్న బ్లాగ్స్ అన్ని కూడా మీతో షేర్ చేసుకుంటున్నాను. నేనైతే నా కంటెంట్ కి చాలా రెస్పెక్ట్ ఇస్తానండి. ఐ హోప్ మీ అందరికి నేను పెడుతున్న వీడియోస్ నచ్చుతున్నాయని అనుకుంటున్నాను. కొంతమంది అయితే కామెంట్స్ కూడా చేస్తున్నారండి. కామెంట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున థ్యాంక్స్ అండి. సో ఒక మైల్ స్టోన్ రీచ్ అయ్యాను, అంతా మీ సపోర్ట్ వల్లే అని చెప్పొచ్చు అనమాట. ఛానల్ అయితే స్టార్ట్ చేసి 1 year అవుతుందండి. ఇంతకు ముందు అయితే ఒక ఛానల్ ఉన్నదన్నమాట. అయితే కొన్ని తప్పులు అయితే చేసేసానండి. లైక్ ఎలాగంటే స్టార్టింగ్ లో నాకు ఎలాగుందంటే 1K సబ్స్క్రైబర్స్ ఈజ్ ఈక్వల్ టు నా చేతిలో డబ్బులు అని చెప్పేసి అనుకున్నాను. బట్ అది అబ్సల్యూట్లీ రాంగ్ అని చెప్తాను. ఎందుకంటే అలా కాదు, మనం ఇంకా రీచ్ అవ్వాలి, వాచ్ అవర్స్ రీచ్ అవ్వాలి. ఇవన్నీ చూస్తూనే 1 year అవ్వగానే మైనస్ వాచ్ టైం అవుతుంటే డిమోటివేట్ అయిపోయాను అనమాట. మరి ఎందుకులే అవ్వదు అని చెప్పేసి ఈ ఛానల్ స్టార్ట్ చేశాను. బట్ అలా కాదు, మనం సక్సెస్ అనేది మనకి వెంటనే రాదు. సో అలా మనం స్ట్రగుల్ చేస్తూనే ఉండాలి. ఒకటి మన హార్డ్ వర్క్ ఉండాలి, ఇంకా దేవుడి పైన నమ్మకం కూడా ఉండాలి. అయితే 4K సబ్స్క్రైబర్స్ కి ఎంత క్లాస్ అవసరం అని చెప్పేసి మీకు అనిపించవచ్చు. బట్ నాకైతే చాలా ఎక్కువే అనమాట. సో ఇంకా మంచి మంచి వీడియోస్ మీ ముందరికి తీసుకొస్తాను, మంచి మంచి రెసిపీస్. దాదాపుగా 1K వరకు వీడియోస్ అయితే పోస్ట్ చేశానండి. అయితే నార్మల్ గా యూట్యూబ్ లో కూడా చూసానండి. అంటే మన ఛానల్ కి పుష్ అప్ చేయడానికి టెక్ ఛానల్ వాళ్ళతో టై అప్ అవుతుంటారు. అండ్ కొంచెం పెయిడ్ ప్రమోషన్ లాంటి క్యాంపెయిన్ కలిపాది, పెయిడ్ ప్రమోషన్ గానీ క్యాంపెయిన్స్ గానీ చేస్తూ ఉంటారు. బట్ నా ఛానల్ కి నేనైతే షార్ట్ వీడియో ద్వారా నేనైతే ప్రమోట్ చేసుకుంటూ వెళ్తున్నానండి. రెసిపీలు అన్ని కూడా రెగ్యులర్ గా ఒక్కొక్క రెసిపీ అయితే షార్ట్ వీడియోలో పోస్ట్ చేస్తున్నాను. అండ్ బ్లాగ్స్ కూడా డే బై డే పోస్ట్ చేస్తున్నాను. ఏదైతే షార్ట్ వీడియోలో ఉన్నవన్నీ కొంచెం డీటెయిల్ గా చెప్తాం మీతో అని చెప్పేసి. అంటే ఎలాగంటే మన ఇంట్లో ఉన్న వాటితోటే మనం చక్కగా, అంటే హౌస్ వైఫ్ లైఫ్ చాలా నార్మల్ గా సింపుల్ గా ఉంటుంది. ఇప్పుడు
ప్రతి ఒక్క రెసిపీ ఏంటంటే కావాలి అంటే బయటకు వెళ్ళి తీసుకొస్తామా, అలా కాదు. ఇంట్లో ఉన్న వాటితోటే లైక్ ఎలాగంటే వెజిటబుల్స్ నిండుకున్నాయి అని అంటే ఫస్ట్ థాట్ హౌస్ వైఫ్ కి వస్తుంది అనమాట. పర్వాలేదు, తెచ్చిన వరకు మనం వెయిట్ చేయక్కర్లేదు, ఇంట్లో ఉన్న వాటితో అడ్జస్ట్ చేద్దాం అని చెప్పేసి. ఎందుకంటే ఇవ్వడానికి కూడా బయట ఫుడ్ కూడా ఎవరు అంత ఇష్టపడట్లేదు. అంటే మా ఇంట్లో కూడా బయట ఫుడ్ అంత ఇష్టపడరండి. బేసిక్ గా మనకి ఇన్ టైం కి దొరకదు చెప్పాలంటే. సో అలాంటి టైంలో మీరు మన ఛానల్ తప్పకుండా విజిట్ చేయండి. ఆఫ్ కోర్స్ మీ తాలూకా ఫేవరెట్ ఛానల్స్ బోల్డ్ అన్ని ఉంటాయి. ఈ చిన్న ఛానల్ మీద కూడా మీరు చక్కగా ఒకసారి విజిట్ చేయండి, మీ ఫ్రీ టైమ్ లో విజిట్ చేయండి. అండ్ రీసెంట్ గా నా దేవుడి విగ్రహాల కోసం, నా అలంకరణ కోసం అయితే కొంతమంది కామెంట్ చేస్తున్నారు, ఇష్టపడుతున్నారు. వాళ్ళందరికీ కూడా థ్యాంక్స్ అండి. సో నాకు పూజ అంటే చాలా ఇష్టం అండ్ దేవుడికి నమ్ముతాను కూడా. సో ఇంకొంచెం మీ సపోర్ట్ అయితే కావాలని కోరుకుంటున్నాను. ఏంటంటే క్లాస్ ఎక్కువ అయిపోయిందా, బోధన ఎక్కువ అయిపోయిందా? సో పదండి బ్లాగ్ లకి అయితే వచ్చేద్దాం. వీడియో మొత్తం చూడండి, నచ్చినా నచ్చకపోయినా చిన్న లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి, అలాగే సబ్స్క్రైబ్. అదే నచ్చకపోయినా కామెంట్ చేయండి ఏంటి అంటున్నది అని చెప్పేసి కూడా మీకు అనిపించవచ్చు. అంటే ఏం నచ్చలేదు, మన కంటెంట్ లో ఏంటి నచ్చలేదు అది కూడా మీరు తెలియపరచండి. సో వీడియో అంటే బ్లాగ్ ని కంటిన్యూ అయిపోతాం. ఇంకొంచెం ఇంకా ఏదో పొద్దున్న నుంచి బోల్డ్ అని మాట్లాడిస్తానని చెప్పేసి అనుకున్నాను. బట్ కెమెరా ఆన్ చేసింది కానీ జీరో అయిపోయింది అనమాట. ఏదో ఒకటి అంటే బ్లాగ్ కూడా ఎలా వచ్చింది ఏంటి అవన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకుంటాను. అండ్ మీరు కూడా తప్పకుండా కామెంట్ చేసి మీకు మన కంటెంట్ లో ఏంటి నచ్చింది ఏంటి నచ్చలేదు అది ఒకసారి కామెంట్ చేయండి. మాకు కొంచెం సపోర్ట్ మీరైతే కావాలి. అండ్ నేను కూడా ఒక రెస్పాన్సిబిలిటీ అనమాట. ఇప్పుడు మనకి ఒక్కొక్క సబ్స్క్రైబర్స్ యాడ్ అవుతున్నారంటే రెస్పాన్సిబిలిటీ అనమాట. మరి కొంచెం మంచిగా ఎడిట్ చేసుకుంటాను, మంచి మంచి రెసిపీస్ కానీ మంచి మంచి వీడియోస్ కానీ ఇవన్నీ కూడా పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను అనమాట. సో పదండి బ్లాగ్ లోకి అయితే వచ్చేద్దాం. ఈ వీడియో కనుక మీ వరకు వచ్చిందంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నాను. ఇంకాను ఇదిగోండి పనుల్లోకి అయితే వచ్చేసానండి. కొన్ని చిన్న చిన్న పనులు ఎలాగంటే ఈ కాఫీ పౌచులు అనుకోండి, మనం ఇంత పెద్ద లైన్ ఉంటుందా, కాఫీ చేసేటప్పుడు చింపామా అస్సలు అడ్డదిడ్డంగా తిరుగుతుందనమాట. సో ఇప్పుడే టైం ఉన్నప్పుడే కొంచెం సర్దేసుకొని ఇవైతే నేను ఫ్రిడ్జ్ లో స్టోర్ చేస్తానండి. చాలా ఫ్రెష్ గా కాఫీ అయితే నాకు అనిపిస్తుంది అనమాట ఇలా ఫ్రిడ్జ్ లో స్టోర్ చేస్తుంటే. సో ఈ పని అయిపోయిన తర్వాత ఇంకా వంట విషయానికి అయితే వచ్చేసి క్యాబేజ్ అండి కర్రీ. ఈ రోజు అయితే ఇలాగా అమ్మ పెద్ద పెద్ద ముక్కలు, పెద్ద అని చెప్పలేము, ఈ మాత్రం ముక్కలు అయితే కట్ చేసి ఇచ్చిందనమాట. సో క్యాబేజ్ అవనివ్వండి ఏదైనా వెజిటేబుల్స్ మనం ఎంత చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వండుకుంటామంటే అంత త్వరగా కుక్ అవుతాయని చెప్పేసి నేను నమ్ముతాను అనమాట. సో నేను అదే ఫాలో అవుతానండి. సో ఇదిగోండి క్యాబేజ్ అయితే నేనైతే ఆనియన్ కటర్లో అంటే కట్ చేసేసుకుంటున్నాను అనమాట. చాలా చిన్న చిన్న ముక్కలుగా వచ్చేస్తున్నాయి అనమాట. అలాగే మనకి గ్యాస్ స్టవ్ కూడా అంటే గ్యాస్ కూడా మనం ఎంతో కొంత సేవ్ చేసిన వాళ్ళమే అవుతాం అనమాట. ఇలాంటి వెజిటబుల్స్ లైక్ ఆలు అవనివ్వండి, అంటే కాలీఫ్లవర్ అవనివ్వండి, క్యాబేజ్ అవనివ్వండి, ఇవన్నీ చూస్తున్నారు కదా, అక్కడ ఉన్న బొట్టకి అండ్ ఇక్కడ ఉన్న ఈ గొండకి చూస్తే డిఫరెన్స్ అనేది తెలిసిపోతుంటుంది. సో ఇదిగోండి బొట్ట అయితే చిన్న ముక్కే కదా అని చెప్పేసి ఇదిగోండి చిన్న కుక్కర్ అయితే ఫస్ట్ పెట్టాను. ఇందులో అయితే యాడ్ చేసుకుంటాను ఆలు, టమాటా, కొంచెం గ్రీన్ పీస్ ఇవన్నీ కూడా యాడ్ చేసుకుంటాను. బట్ చూసేసరికి ఇది నాకు సరిపోతుంది అని చెప్పి అనిపించలేదు. అండ్ కుక్కర్లో వాడడం అంటే కుక్కర్లో వండడం కూడా ఎంత ఈజీయో అంత జాగ్రత్తగానే మనం వాడాలండి. 2-3 విషయాలు అయితే నేను గమనించాను. ఒకటి అంటే ఓవర్లోడ్ మనం ఎప్పుడూ కూడా చేయకూడదండి. ఇంకొకటి ఏంటి అని అంటే సీటీ వస్తూ ఉంటుంది చూడండి, వస్తున్న సీటీకి మనం ఎప్పుడూ కూడా ఆపకూడదు అనమాట. అది బ్లాస్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అని చెప్పేసి నేను చాలా చోట్ల విన్నాను. సో కొన్ని జాగ్రత్తలు అయితే మనం మస్ట్ ఫాలో అవ్వాలి. అండ్ ఇంకోటి ఏంటి అంటే ఏది వండినా కూడా మనం గ్యాస్ తలక ఫ్లేమ్ అనేది హైలో పెట్టకూడదండి. ఏదైతే మన గిన్నె ఉంటుంది కదా దానికి తగ్గట్టుగా కొంచెం లోగానే పెట్టాలి, లేకపోతే మీడియం అయినా పెట్టుకోవాలన్నమాట. సో ఇదిగోండి పెద్ద కుక్కర్ అయితే పెట్టేశాను. అండ్ ఇప్పుడైతే వేసుకుంటున్నాను ఉల్లిపాయలు. ఇదైతే జీరా పౌడర్ అనుకొని తీసుకొచ్చేసాను, చూసరికి ధనియా పొడి అండి. సో అదైతే రెండు ఈక్వల్ గా కనబడతాయండి కొంచెం కొంచెం చూడడానికి వెళ్తే. సో ఇదిగోండి చిల్లీ పౌడర్ అండ్ గరం మసాలా అన్ని కూడా మంచిగా ఫ్రై చేసుకుంటున్నాను. అండ్ క్యాబేజ్ కూడా ఇదిగోండి ఇప్పుడైతే యాడ్ చేస్తాను అనమాట. ఇంకా ఇలాంటి కర్రీస్ కూడా కుక్కర్లో వండడం నాకు చాలా టైం సేవింగ్ కూడా అని చెప్తాను. ఇంకోటి ఏంటంటే ఉడికించేసామనుకోండి ఫస్ట్ క్యాబేజ్ అనేది, ఆ నీళ్ళని వార్చేసిన ఆ బాధ లేదు, ఆ పోషకాలు ఏమైనా పోతాయని చెప్పేసి కూడా బాధ లేదు. డైరెక్ట్గా మనం కుక్కర్లో వేసామా ఏంటి కావాల్సిన మసాలాలన్నీ 1-2 సీటీ పెట్టేసామంటే సూపర్గా మనకి కర్రీ అయితే రెడీ అయిపోతుంది అనమాట. ఈ కర్రీ అయితే రోటీలో కూడా చాలా బాగుంటుందండి. దీంతో డీటెయిల్ రెసిపీ కూడా షార్ట్ వీడియోలో నేను అప్లోడ్ చేశానండి. అంటే క్యాబేజ్ బేసిక్గా ఎవరికి అంత నచ్చదు, బట్ చేసి
చేసే విధంగా మనం వెరైటీస్ చేసామనుకోండి దానికి కూడా ఒక మంచి రుచి వస్తుంది అనమాట. ఇంతెందుకండి, కట్లెట్ చేస్తాం అండ్ మంచూరియా చేస్తాం, ఇవన్నీ కూడా క్యాబేజ్తో చేస్తుంటాం కదా. సో ఇదిగోండి సింపుల్గా కర్రీ అయితే చేసేసాను. అండ్ అన్ని సాల్ట్తో సహా పసుపు మసాలాలు అన్నీ వేసేసి ఒకసారి మంచిగా కలిపేసి కొంచెం వాటర్ అయితే యాడ్ చేస్తానండి, లేకపోతే అడుగు అంటేస్తుంది కదా మనకి కర్రీ అనేది. వాటర్ యాడ్ చేసి ఒక 2 సీటీ వచ్చిన వరకు ఉంచుతాను అనమాట. నెక్స్ట్ కర్రీ అయిపోయింది. ఇంకాను కర్రీ పెట్టేశాను కదండి. ఇప్పుడైతే మామిడల్లం తీసుకొచ్చారండి. ఈ మామిడల్లం మీకు ఇష్టమేనా? నాకైతే నేను ఎప్పటి నుంచో చెప్తున్నానండి, మనకి మిక్స్చర్ల వాటిలో చిన్న చిన్న మొక్కలు వస్తాయి, అరే ఇది ఆ మాత్రం దొరికి ఉంటే నేను చక్కగా ఆవకాయ పెట్టేదాన్ని కదా. ఇది పావు కిలో 30 రూపీస్ అనమాట. సో ఈ రోజు అయితే మంచిగా ఆవకాయ పెడుతున్నాను. పావు కిలోకి ఆవకాయ ఏంటి అని చెప్పేసి మీకు అనిపించవచ్చు, బట్ ఎక్కువ తీసుకురాలేదు, అందుకే ఈ తెచ్చింది చిన్న మొక్క ఉంచేసి మిక్సర్లో వేస్తానని చెప్పేసి చిన్న మొక్క ఉంచాను, మిగతాదైతే పెట్టేస్తున్నాను. ఇదైతే చాలా మంచిదండి హెల్త్ కోసం. నేను ఇప్పుడు దీని తలక హెల్త్ బెనిఫిట్స్ అయితే మీకు చెప్తే బోధనలాగా ఉంటుంది. ఒకసారి మనం గూగుల్ చేసామంటే దీని తలక బెనిఫిట్స్ మనకి తెలిసిపోతాయి అనమాట. సో ప్రాసెస్లోకి వచ్చేస్తే కొంచెం ఆవాలండి, ఆ తర్వాత కొంచెం జీలకర్ర, లైక్ ఎలాగంటే ఒక చిన్న స్పూన్తో సగానికి ఈ మాత్రమే. సో ఇదైతే కొంచెం దగ్గరుండి డ్రై రోస్ట్ చేశానండి. ఆ తర్వాత పొడి అయితే చేశాను. ఆ తర్వాత ఫస్ట్ అయితే మామిడల్లం తురిమేసాను తొక్క తీసేసి, ఇదిగోండి పక్కన చూస్తున్నారు కదా. ఇప్పుడైతే ఫ్రై ప్యాన్ లో కొంచెం ఆయిల్ వేసుకొని, ఆయిల్ కొంచెం చల్లారినప్పుడు పోపు దినుసులు, ఇంగువ, కరివేపాకు అండ్ నూనె గోరువెచ్చగా ఉన్నప్పుడు మన చిల్లీ పౌడర్ వేసేసి కలిపేసి ఉంచాను అనమాట. అది కొంచెం చల్లారితే ఇప్పుడైతే వేస్తానన్నమాట. ఇదిగోండి తురిమిన అల్లం కూడాను గిన్నెలో వేసాను, కొంచెం గ్రీన్ చిల్లీ కూడా, ఎందుకంటే ఈ ఆవకాయలో గ్రీన్ చిల్లీ కూడా ఊరితే చాలా బాగుంటుంది. అండ్ కొంచెం చింతపండు గుజ్జు, పసుపు, ఆ తర్వాత తగినంత సాల్ట్ వేసుకొని ఇవన్నీ మంచిగా ఒకసారి కలిపేసుకుంటాను. అండ్ ఇదిగోండి ఆవ పొడి చేశాను కదా, అది కూడా వేసాను అనమాట. సో ఇవన్నీ మంచిగా కలిపేసి, చెప్తే నమ్మరండి, ఆవకాయ అంటే అద్భుతం అని నమ్మండి, అంత బాగుంది. అండ్ ఇదిగోండి పోపు అంతా వేసి రెడీ చేసి ఉంచాను కదా ఆయిల్ అంతా, అది కూడా వేసేసి ఇది ఊరక్కర్లే, ఒక అరగంట సేపు మూత పెట్టేసి వదిలిస్తే ఇంకా సూపర్. సో ఇప్పుడైతే వేసాను, మన టేస్ట్ ఇంకొంచెం ఎన్హాన్స్ అవ్వాలి అని చెప్పేసి బెల్లం పొడి కొంచెం అయితే వేసాను అనమాట. చూస్తున్నారు కదండి, ఒక్క పావు గంట ఆగాను, నూనెంతా వదిలేసి చాలా టేస్టీగా వచ్చింది. ఇది మనకి రైస్ లోకి రోటీలోకి సూపర్ గా ఉంటుందన్నమాట. ఇంకాను వంట పని అయిపోయిన తర్వాత చింతపండు కూడా తీసుకొచ్చారండి, పిక్క ఉన్నది, అదైతే ఇప్పుడు ఎండలో పెడతానన్నమాట. ఇవన్నీ ఏంటి అంటే సామాన్లు తీసుకొస్తే సరిపోదండి, దానికి జాగ్రత్తగా ఉంచడం అనేది మన చేతుల్లో ఉంటుంది. ఇలాగ ఎందుకంటే ఎండ పెట్టకపోతే, పిక్క తీయకపోతే పురుగు పట్టేస్తుంది. అయితే పెక్క అయితే అమ్మ తీసేస్తుందండి. సో ఇదిగోండి ఫస్ట్ అయితే ఆరబెట్టుకుంటున్నాను. సో సరేనండి, ఈ చిన్న బ్లాగ్ ఇక్కడితో ఆపేద్దాము. ఇలాగే నన్ను సపోర్ట్ చేస్తుండండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. ఈ వీడియో నచ్చిందా లేదా తప్పకుండా కామెంట్ చేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై బై. నేను ఎందుకు పెక్కలు తీయలేదు చెప్పు. ఎవరు మ్యాచ్? ఎవరు గెలిచారు? చూసారా మా అమ్మ ఎంత అప్డేట్.